చేసేటప్పుడు ఆది నోటికి ఎంత పని ఉంటుందో మన నోటికి అంతే పని ఉంటుంది. ఆది పంచెస్ వేసి అలసిపోతే మనం నవ్వి అలసిపోతాం. మరి ఆ పంచుల ప్రవాహంలో కొట్టుకుపోవడానికి మీరు సిద్ధమైతే లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్. శాంతి ముచ్చటపడి చూస్తుంది మూమెంట్. మొత్తానికి అయింది అనిపించవు, అది ఓ పని అయిపోయింది అంతే. 5 యాంగిల్స్ లో చూసుకున్నంత మాత్రం అద్దంలోకి అనుష్క ఏం రాదు. అదే బొచ్చు పీకేసిన కోడి మొహం రా. ఏంటి నోరు ఎక్కువ లేస్తున్నట్టు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఏంటి మిమ్మల్ని కొడితేనేమో హింస కేసు పెడతారు, కొట్టకపోతేనేమో మమ్మల్ని హింస పెడతారు. ఎలా చావాలి మీతో? రేపు మీరు మంచాన పడితే దగ్గరుండి సేవలు చేయాల్సింది నేనే. నువ్వు మంచాన పడితే మాత్రం దగ్గుపాటు రానా వస్తారా? దగ్గరుండి నేనే చేయాలి. అర్థమవుతుందండి. ఈ మధ్యన మీకు కోపం పగలే కాదు రాత్రిలో కూడా ఉంటుంది. రాత్రి నిద్రపోతూ గాఢ నిద్రలో కూడా నన్ను తిడుతున్నారు. నన్ను అపార్థం చేసుకున్నావే శాంతి. అంటే మీరు నిద్ర మాత్రం నేను తిట్టలేదా? నేను అసలు నిద్రే బాగాలేదు అప్పుడు. కావాలండి, నాకు కావాలి. మా నాన్న వేరే వాడికి పెళ్లి చేస్తున్నా ఆ పెళ్లి పీటల మీద నుంచి నీకోసం లేసి వచ్చాను. దీన్ని బట్టి మీకేమీ అర్థం అవుతుంది? ఆ రోజు ఆ పేట్ల మీద ఉన్నాడు అదృష్టవంతుడని అర్థం అవుతుంది. అది కర్మ కాలిందని అర్థమైంది. మీరు మొత్తం మారిపోయారు. మొన్నటికి మొన్న ఆ టైపిస్ట్ లక్ష్మితో సినిమాకి వెళ్ళారని తెలిసింది. నువ్వే కదే ఈ రోజుల్లో సినిమాలు పెళ్ళాం పిల్లలతో చూసేలా లేవు అన్నావు, అందుకే దాంతో వెళ్ళాను. ఆయన పెళ్ళాలంటే మీ దృష్టి ఏమనుకుంటున్నారండి? నా ఎదురుంటే సరళని కలిసానే. సరళతో సరసాలాడ్డం అంటే నేను లేనప్పుడు మీరు చేస్తున్న పనులు అవేనా? మీ మీద ఎన్ని నమ్మకాలు పెట్టుకున్నారండి నన్ను మీరు. ఇదే పెళ్ళాం అంటే. ఇంకా ఏం చెప్పకముందే అంత అనుమానించిందో చూసారా అండి? సరళ కలిసి అన్నయ్య గారు ఎలా ఉన్నారు అని అడిగింది. సరే గాని ఒక 10,000 ఇవ్వండి, చీర కొనుక్కుంటాను. 10,000? ఊరికే వద్దండి, అప్పుగానే ఇవ్వండి. మన దగ్గర అప్పు తీసుకుని మళ్ళీ మన జీతంతోనే ఆ అప్పు తీర్చేది ఒక భార్య మాత్రమేనండి. కరెక్ట్ కరెక్ట్. నేను బయటికి వెళ్ళొస్తా. ఎక్కడికే? మీటింగ్ వెళ్ళొస్తానండి. మీటింగ్? మొగుళ్ళను వదిలేసి మీటింగులకి సీటీ పాటలకి, మొగుళ్ళను వదిలేసి మీటింగులకి సీటీ పాటలకి కిట్టి పార్టీలకి వంట ఎవరు ఒబామా వచ్చి చేస్తాడా? మీరు ఇలాగంటారు. ఇంట్లో ఏమో బోరు కొడుతుంది, కనీసం పిల్లలతో ఆడుకుందాం పిల్లలు లేరు, జలా లేరు. ప్రతి దానికి తెచ్చి పిల్లలకు లింక్ పెడతారంటే నా నుంచి డాన్స్ ఎక్స్పెక్ట్ చేయటం, పిల్లల్ని ఎక్స్పెక్ట్ చేయటం ఊహించడానికి తప్ప ఆచరించడానికి పనికిరావు. ఇలా అంటారని తెలిస్తే మన పెరట్లకు మొక్కనేట, దానికి పూలు కానీ పూస్తే మన పిల్లలు పుడతారని. ఏంటి పువ్వు పెరిగితే పిల్లాడు పుడతాడా? ఇంకా నయ్యం పువ్వు వంగితే వర్మ పుడతాడన్నా ఏగలేక చచ్చేవాళ్ళం. సర్లేండి, ఆ మాటని పక్కన పెట్టండి. కనీసం ఒక సీరియల్ డైరెక్టర్ అవ్వచ్చు కదా, నన్ను హీరోయిన్ పెట్టి సీరియల్ తీయొచ్చు. సీరియల్? ఏమి ఆ సీరియల్ గురించి నాకు చెప్పకు. మొన్న ఎప్పుడు ఆ సీరియల్ ఇది 2015లో ప్రెగ్నెంట్ అయింది, 2018లో డెలివరీ అయింది. ఎంత సీరియల్ అయితే మాత్రం డెలివరీకి 3 సంవత్సరాలు ఆగుతాడా అండి? పిచ్చి పిచ్చి కోరికలన్నీ పెట్టుకుంటది. అవన్నీ తీర్చాలంటే మన వల్ల అక్కడైతే ఏం చేస్తున్నావు? ఎవరిని తిడితే ఎంత ఫేమస్ అవుతారో అనే బుక్ చదువుతున్నారా? ఏమన్నయ్య గారు బాగున్నారా? తినడానికి ఏమైనా తీసుకురమ్మంటారా? వాడిని తినడానికి ఏమైనా తీసుకురమ్మంటారా అడిగితే తర్వాత మన ఇద్దరం బయటకు వెళ్ళి అమ్మా తినడానికి ఏమైనా ఉందా అని అడుక్కోవాలి. మీ ఆవిడని పట్టుకుని అలా తిడతావు, చాలా మంచిదైరా. అదే సాంబార్ లో బలి పెడితే సాంబార్ నాకు పోసి బలిని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది, అలాంటిదే. మీ మాటలు వదలండి రా. నా దగ్గర 25,000 అప్పు తీసుకుని ఎప్పుడు ఇస్తారా? రాఘవేంద్రరావు గారు గడ్డం తీసేగానే ఇస్తారా? నువ్వేంట్రా డల్లుగా ఉన్నావేంట్రా? 2 రోజులు బట్టి నా గుండెలా కుట్టుకోవట్లేదురా. కొడితే గుండె పగులుద్ది. ఎవడైనా మనసు మనసులా లేదంటాడు. నువ్వేంట్రా తమిళ డబ్బింగ్ సినిమా లాగా గుండెలా లేదు అంటావు? వీడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు రా. ఆ అమ్మాయిని లేపుకురావాలంట. లేపుకొద్దాం. ఏంటి లేపుకొచ్చేది? వాళ్ళది పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ. ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ అయితే భయం అనుకున్నవారు పెద్ద పెద్ద గంచులనే చూసాం. నీకు ఆ అమ్మాయిని లేపుకురావాలి ఈ రోజు, అంతే కదా? పద వెళ్దాం. నీకెందుకు రా అమ్మాయిని లేపుకొచ్చే నేనున్నా కదా. బాంబులు చుడుతున్నారు, వాటితో ఏం చేస్తారు? వండి వంకాయ కూర చేస్తారు, తిందుగా. నాకు ఏం చేస్తారు తెలీదా నీకు? ఏదిరా ఇంకా అమ్మాయి రాలేదు? చచ్చిపోండ్రా. ఇంతకంటే పెద్దయ్యే చూసాం కొన్ని కొన్ని.
ఈ గడ్డి వామి మీద ఉంటే నీకేమనిపిస్తుంది? దాని మీదే 10 కట్టెలు 10 పిడకలు పేర్చి తగలయ్యాలనిపిస్తుంది. మనం లేపుకుపోవలసింది ఆ అమ్మాయినే. దాన్ని లేపుకెళ్తే పెళ్లి కాదు, ఫస్ట్ షష్టి పూర్తి చేయాలి. ఏం మాట్లాడుతున్నారు? అసలు మీకు సంస్కారం ఉందా? మీకు దహన సంస్కారం అంటే ఏంటో తెలుసా? మీరే ఎలాగైనా మా ప్రేమను బతికించాలండి. నేను బతికిస్తానండి, అప్పటి వరకు మీరు బతుకుంటారా? అదే మీ చెల్లి అవుతే ఇలా చేస్తారా? ఇలా ఎందుకు చేస్తాను? ఈ పాటికి ఆశ్రమంలో జాయిన్ చేసేవాడిని. గట్టిగా అరవకండి. 5 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నామండి. చెట్టు అనక పుట్టనక గండనక వాననక నువ్వు ఎంత ఫీల్ తో చెప్పినా గానీ నాకెందుకో నిద్రపుచ్చడానికి కథలు చెప్పినట్టే ఉంది. పక్కబా ఇదిగో ఇదిగో మనం ఈ కానించి ఫ్రెండ్స్. సరే రే, నిన్ను చూసి ఒప్పుకుంటున్నారా ఫ్రెండ్స్? ఓకే. అయ్యో బాబాయ్, నాన్నగారు వస్తున్నారు. మీకు కొరియర్ వచ్చినది. ఏంటిది? మీరు మొన్న బట్టల షాప్ కొన్నారు కదా, ఆ. లండన్ లో లక్కీ డైర్ లో లక్కీ డైర్ వచ్చిందండి. లండన్ డ్రాయర్ లో లక్కీ ట్రిప్ వచ్చిందా? మీరు మొన్న బట్టల షాప్ కొన్నారు కదండి, లండన్ డ్రైర్ లో లక్కీ ట్రిప్ వచ్చిందండి మీకు. లండన్ డ్రాయర్ లో లక్కీ ట్రిప్ రావడం ఏంట్రా? ఓ లక్కీ అదేనండి. లక్కీ డ్రాలో లండన్ ట్రిప్ వచ్చిందా? అదేనండి. లండన్ ట్రిప్ వచ్చిన ఆనందం కంటే నీకు ఆ డైలాగ్ ఎందుకు ఇచ్చాననే బాధ ఎక్కువగా ఉందిరా. నువ్వు వెళ్ళరా, నీకు దండం పెడతా. లండన్ వచ్చాడు. ధరబాబు బాగున్నావా? ఫ్యాక్షనిస్ట్ అన్నారు, ఇటు పెద్ద మిషనిస్ట్ లాగా ఉన్నాడు. ఏంటండి తలకాయ ఒకటి తెచ్చారు, మొన్న రెంట్కి ఇచ్చారేంటి? పౌరుషం నా ఇంటి పేరు, రాసం నా ఒంటి పేరు. పత్యాపారం నీ వృత్తి పేరు. రే నాన్నగారు, వాళ్ళంతా నా ఫ్రెండ్స్ అండి. మన పొలాలు చూడడానికి వచ్చారు. ఈ ఫ్రెండ్సా? సరే రండి. ఆ. అదిగో మన ఇల్లు. ఆహా. పురాతనమైన కట్టడాలు, పురాతనమైన వస్తువులు, పురాతనమైన కూతురు. 100 ఎకరాల ఆసామి. తెలుసండి, 100 ఎకరాల ఆసామి, గుడి వెనకన ఆసామి. మీరు ఏ ఊరు? మాది చేమకుర్తి దగ్గర పల్లామల్లని మంచూరండి. ఆ ఊళ్ళో రమణమ్మ, రంగమ్మ, వెంకటలక్ష్మి ఎలా ఉన్నారు? వీళ్ళందరూ ఈయనకెలా తెలుసురా? బేసిక్ గా మనందరిది జాలి హృదయం రా, వాడిది జాలిం లోషన్ హృదయం. గోకటం రాయటం. ఇంతకీ మీరే ఇంత క్రూరంగా మాట్లాడుతున్నారు, మీతో మాకు కష్టంగానే సాఫ్ట్ గా మాట్లాడే లేడీస్ ని ఎవరైనా పిలిపించండి. అలివేలు అమ్మ, అలివేలు కూతురు తడివేలు, ఇక అయ్య వాయిస్తానే ఉంటాడు డోలు. వాళ్ళు రెచ్చిపోతాడు. అది పెనిమిటే మన ఇంటి మీదకి శత్రువులు దాడి చేస్తాండారంట. నువ్వేం భయపడు మా కలిమేలు, నా ప్లాన్స్ నాకున్నాయి. ఈ సొరంగం నుంచి వెళ్తే వెంకటరెడ్డి గారి ఇల్లు వస్తుంది, ఈ సొరంగం నుంచి వెళ్తే ఓబుల్ రెడ్డి గారి ఇల్లు వస్తుంది, ఈ సొరంగం నుండి వెళ్తే పక్కింటి రవణ మిల్లు వస్తుంది, వాడి ప్లాన్స్ వాడుకున్నాయి. ఎక్కువ మాట్లాడుతుంటే పెనిమిటి అమ్మా, నా ఫ్రెండ్స్ అమ్మా, నా ఫ్రెండ్స్. మా అమ్మాయి భోగి రోజు పుట్టినరాది. అమ్మాయి భోగి రోజు పుట్టింది, మీరు మంటలో పుట్టినట్టున్నారు. అమ్మా పిల్లకాయలకి ఇల్లంతా చూపించిరా. ఏమండి, మా నాన్నగారు పైకి అలా కనిపించాడు కానీ చాలా మంచివాడండి. ఏంటి వాడా? చీర కడితే కర్తానందానికి కూడా కవల పిల్లలు ప్రసాదించేట అయిపోడు. గణపతి, మనం కలుసుకొని ఎంతకాలం అయింది? ఏది ప్రేమగా 3 మాటలు చెప్పు. ఏం చెప్పాలరా? చెవి దగ్గరికి వెళ్ళి నారాయణ 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 అనరా. వీటన్నిటికీ టైం లేదు, మనం పద వెళ్ళిపోదాం. ఈ బరువు అయిన బట్టలతో, ఈ నగలతో నేను ఎలా రాను? ఆ నగలన్నీ తీసేసి వచ్చాయి. నగలన్నీ తీసేసి రావాలా? నగలు లేకుండా ఎలాగరా? నీలాంటోడే పలిపి ఆరెంజ్ కొనుక్కొని పలిపి వడగట్టి తాగాడంట. సాగు కొడుతున్నాడు వాళ్ళ. ఏం చేస్తున్నారండి? మిమ్మల్ని ఎలా లేపుకెళ్ళాలో ఆలోచిస్తున్నాను. మీరు? నేను కూడా ఎలా లేపుకెళ్ళాలని ఆలోచిస్తున్నానండి. మరి మీరు? నేను మాత్రం జిమ్కి వెళ్ళాలని ఆలోచిస్తాను, నేను ఎలా లేపుకెళ్ళాలని ఆలోచిస్తాను. ఏంటి సంగతిలో ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? డాన్స్ నేర్పిస్తానండి. వీణ స్టెప్? లేదు, వీల్ చైర్ స్టెప్. మా అమ్మాయి కూడా నాలాగే కళా పోషకురాలు. కళల గురించి మీ ఇద్దరే మాట్లాడుకోవాలి. దాని ప్రేత కళ, నీది కామకళ. నా నృత్య ప్రదర్శన చూసుండు. మీ ఆ ప్రదర్శనలు చూసాం కానీ నృత్య ప్రదర్శన
మేము ఎక్కడా చూడలేదండి. మీరు వెళ్ళండి, మీరు ఉంటే సిగ్గుతో నేను డాన్స్ నేర్చుకోలేను. అవునవును, పాప సిగ్గుపడుతుంది. మా అమ్మాయి వచ్చి నా పోలికి ఎవరన్నా ఉంటే ఎంత సిగ్గు. వీడు సెల్ఫీ కాల్ వేసుకుంటుంటాడు. ఇంకా లేదు, ఏంట్రా మేకప్ కిట్ మర్చిపోయానండి. ఈ టైంలో మేకప్ వేసుకుంటే మాత్రం నిర్మలమ్మ నిత్యం ఏమైందంటే దీనికి ఏం చేస్తాం? అలా భీముడు అనుష్కాన్ని తీసుకొని అడవికి బయలుదేరాడు. ఏం జరుగుతుందేడా? అంటే మేము నాటకం రిహార్సల్ చేసుకుంటామండి. భీముడితో అనుష్క ఎలా వెళ్తది? ఏం చేయకుండా మీరు చెక్కులు తీసుకెళ్ళినప్పుడు భీము అనుష్క తీసుకెళ్ళడా? వెళ్తది. చీకటి పడిన అది బాగా పడుకుందాం. అరే అమ్మాయి నేను లేపుకొని వచ్చారండి. ఒరేయ్, అమ్మాయి నేను లేపుకొచ్చాను రండి. అమ్మాయి నేను లేపుకొచ్చాను రా. ఒరే ఒక్క అమ్మాయి ఎంతమంది ఎలా లేపుకొస్తారా? ఎక్కడున్నారు మీరు? నా ఇంటికి వచ్చి నా కూతురే లేపుపోతారా? నీకు నా నృత్య ప్రదర్శన చూపెట్టాల్సిందేరా. రోజా గారు, నేను ఎందుకో బాగా అలసిపోయాను. మీరు? నేను కూడా చాలా నవ్వి దగ్గు కూడా వచ్చేసి. పంచులు కావాలి, నవ్వు కావాలి అని అందరిని అడుగుతాము, కానీ ఇక్కడ ఆపమని అడగాల్సి వస్తుంది. సూపర్, అసలు నవ్వి చాలా నొప్పి వచ్చేసింది నాకైతే. బాబు గారు, అది చెత్త కొట్టేసావు, అంతే కొట్టేసావు. నవ్వలేకపోయాను నేను కూడా. గ్యాప్ ఇవ్వకుండా కొట్టు. ప్రతి పంచి పేలింది. వాళ్ళందరూ బాగా చేశారు. ఇంకా నువ్వు ఇంక చెప్పక్కర్లేదు నీ గురించి. ఆడేదన్నా అంటే ఈడేదో అయిపోయాడు అనుకున్నా నువ్వేదో పడుతుంది. దుమ్ము దులిపేసావు, అది చంపేశావు. సూపర్.